కచ్చా కల్వ గురించి విన్నారా? ఇది ఒక తాంత్రిక ప్రక్రియ. దీని గురించి చాలా మందికి తెలీదు, కానీ తెలిసిన వారు మాత్రం దీని పేరు వినగానే చాలా భయపడిపోతారు. ఇది సాధారణమైన తంత్రం కాదు. పెద్ద పెద్ద తాంత్రికులు మాత్రమే దీన్ని ఆచరిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శక్తిని పొందటం. కానీ ఇది అంత ఈజీ కాదు. ఒక 6 నెలలు లేదా సంవత్సరం లోపు చనిపోయిన బేబీని హిందూ ధర్మం ప్రకారం పాతి పెడతాం. అయితే ఆ తాంత్రికుడు ఆ శిశువు సమాధిని చాలా సైలెంట్ గా గమనిస్తాడు. అర్ధరాత్రి ఎవరు లేనప్పుడు సరిగ్గా 12 గంటలప్పుడు ఆ పాతి పెట్టిన శవాన్ని బయటికి తీసి తన ఇంటికి తీసుకువెళ్లి ఆ బేబీని శుభ్రం చేసి స్నానం చేపించి ఆ బేబీని బాగా తయారు చేస్తారు. ఇప్పుడే అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. శరీరాన్ని పక్కన ఉంచి ప్రత్యేకమైన తాంత్రిక విధానంతో ఆ శరీరానికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తారు. అప్పటికి ఏదైనా ఒక చిన్న కదలిక వచ్చిందంటే ఆ తాంత్రిక విద్య సక్సెస్ఫుల్ అయినట్టు. కానీ ఇక్కడే అసలైన భయం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ ఒకేసారి పూర్తయితే ఆ శరీరం అతనికి దక్కుతుంది. లేదంటే అది జీవించకపోయినా దాని వల్ల వచ్చే శక్తి అతను ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టదు. లాస్ట్ కి మిగిలేది చావు మాత్రమే. అయితే ఇదే స్టోరీ పైన ఒక మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి.